Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adi Kavi Nanna University, Rajahmundry. Now we are discussing about the ex-situ conservation from the 3rd BSc 6th semester cluster paper. Ex-situ conservation. Ex-situ means we can separate it from the living area. The plant separated from the living area and cultivated in particular region. Ex-situ conservation literally means off-site conservation. It is the conservation of selected rare plants and animals in places outside their natural homes. Outside of the natural homes అంటే అవి పెరిగేటటువంటి ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి పెంచడం అన్నమాట. హ్యాబిటేట్స్ సేమ్గా ఉండేలా చూసుకోవాలి. ఫర్ ఎక్స్-సిటు కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే ఎక్స్-సిటు కన్జర్వేషన్ చేయడానికి ఉన్నటువంటి పద్ధతులు మనకు చాలా ఉన్నాయి. జెర్మ్-ప్లాజం బ్యాంక్స్ అని, జీన్ బ్యాంక్స్ అని, బొటానికల్ గార్డెన్స్, జూస్, జెనెటిక్ రిసోర్స్ సెంటర్స్, పోలెన్ గ్రెయిన్ అండ్ సీడ్ టిష్యూ కల్చర్ సెంటర్స్, డిఎన్ఏ బ్యాంక్స్, ఇలాగా రకరకాలుగా ఎక్స్-సిటు కన్జర్వేషన్ చేసేటటువంటి ఏరియాస్ ఉన్నాయి మనకి. సీడ్ జీన్ బ్యాంక్స్ అంటే సీడ్ అంటే మనకి విత్తనాలు అంటే ప్రతి ఈచ్ ఎవ్రీ ప్లాంట్ గివ్ టు ద అంటే మ్యాక్సిమం యాంజియోస్పర్మిక్ ప్లాంట్స్ గివ్ టు ద సీడ్స్ విత్తనాలను ఇస్తూ ఉంటాయి. అందువలన ఆ విత్తనాలను మనం స్టోర్ చేసుకుంటాం. అందులో జెర్మ్-ప్లాజం ఉంటుంది కాబట్టి సీడ్ లోపల మనం అవి కల్టివేషన్ చేస్తే నెక్స్ట్ మనకి కొత్త మొక్క వస్తుంది కాబట్టి సీడ్స్ని స్టోర్ చేసుకుంటాం. అది రెండో పద్ధతి ఏంటి? క్రయో ప్రిజర్వేషన్. అంటే క్రయో ప్రిజర్వేషన్ చూడండి, అంటే మనం విత్తనాలు లేనటువంటి మొక్కలు ఉంటాయి కదా, సీడ్స్ లేనటువంటి ప్లాంట్స్ ఉంటాయి కదా, అలాంటి కేటగిరీ మొక్కలకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఏం చేస్తాం దీనిలో? స్టోరేజ్ ఆఫ్ జెర్మ్-ప్లాజం ఎట్ అల్ట్రా లో టెంపరేచర్ అంటే -196 degrees. -196 అంటే ఎంత? మనకి మామూలుగానే 0 degree అంటే మనకి వాటర్ అనేటటువంటిది గడ్డకట్టుకుపోయేటటువంటి స్టేజ్. అలాంటిది -196 మైనస్లోకి వెళ్ళిపోయింది. అంటే లిక్విడ్ని నైట్రోజన్ అప్పుడు మనకి ఎయిర్లో ఉండేటటువంటి నైట్రోజన్ గ్యాస్ కాస్త -196 degrees Celsius టెంపరేచర్ వద్ద లిక్విడ్ స్టేజ్లో ఉంటుందన్నమాట. అలాంటి లిక్విడ్ నైట్రోజన్ లోపల ఈ జెర్మ్-ప్లాజంని స్టోర్ చేస్తారనమాట. దట్ ఈస్ కాల్డ్ క్రయో ప్రిజర్వేషన్. The cryopreservation is particularly useful to the conserving seeds, vegetatively propagated parts, tissues అంటే సెల్ లేకపోతే సెల్ ఆర్గనెల్స్, ఇలాగా ఏదో ఒక భాగాన్ని మనం స్టోర్ చేయవచ్చు. బై క్రయోప్రిజర్వేషన్ జెర్మ్-ప్లాజం కెన్ బి స్టోర్డ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. 1-2 రోజులు స్టోర్ చేయడం కాదు, ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేయడానికి వీలుగా ఉండేటటువంటిది అన్నమాట. మన NBPGR ఉంది కదా, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ అని చెప్పేసి పిలుస్తాం. దీని లోపల ఇది ఢిల్లీలో ఉంది. మెయింటైనింగ్ ద 850 టైప్స్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్, ఒక 850 రకాల పంట మొక్కలకు సంబంధించినటువంటి జెర్మ్-ప్లాజంని కన్జర్వ్ చేస్తున్నారంట. ప్లాంట్స్ విత్ recalcitrant seeds are grown in orchids where our positive strains and varieties are maintained. Lychee, oil palm, rubber, etc. అంటే మనకి రకరకాల ఆర్కిడ్ ప్లాంట్స్ ఉన్నాయి.
అంటే ఫ్లోరికల్చర్ పర్పస్ కోసం ఉపయోగపడేటటువంటి ఈ ఆర్కిడ్ ప్లాంట్స్ యొక్క సీడ్స్ అనేటటువంటివి తొందరగా జెర్మినేషన్ జరగవు మనకి. అంటే ఆ సీడ్స్ని స్టోర్ చేస్తున్నారన్నమాట. అంటే మనకి అకార్డింగ్ టు సిలబస్ లోపల మనకి ఎక్సిటు కన్జర్వేషన్కి సంబంధించి మన సిలబస్ లోపల ఎక్సిటు కన్జర్వేషన్ లోపల బొటానికల్ గార్డెన్స్ గురించి అడిగారనమాట. మనకి 5th యూనిట్ లోపల కన్జర్వేషన్ ప్రాసెస్ కదా, ఇన్సిటు ఎక్సిటు కన్జర్వేషన్స్ ఉన్నాయి. ఎక్సిటు కన్జర్వేషన్ లోపల సిలబస్లో ఇచ్చినటువంటి టాపిక్ బొటానికల్ గార్డెన్. ఇది మీకు ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్ అనమాట. బొటానికల్ గార్డెన్ ఆర్ డిఫైన్డ్ యాజ్ దే ఆర్ ద సైట్స్ మెయింటైన్ కలెక్షన్స్ ఆఫ్ లైవ్ ప్లాంట్స్. అంటే లివింగ్ ఇన్ కండిషన్లో ఉండేటటువంటి ప్లాంట్స్ అన్నింటినీ కూడా పెంచేటటువంటి ఒక ప్రదేశాన్ని మనం బొటానికల్ గార్డెన్ కింద చెప్తున్నాం. మెయిన్లీ ఫర్ స్టడీ, ఎందుకోసం? స్టడీ పర్పస్ కోసం, సైంటిఫిక్ రీసెర్చ్ కోసం, కన్జర్వేషన్ అండ్ ఎడ్యుకేషన్. అంటే ఏంటి? చదువుకునే పిల్లలు ఉంటారు కదా, అంటే ప్లాంట్స్ గురించి స్టడీ చేసేటటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఉపయోగపడుతుంది, సైంటిఫిక్ రీసెర్చ్ కోసం ఉపయోగపడుతుంది, అట్ ది సేమ్ టైం కన్జర్వేషన్ జరుగుతున్నట్టుగా ఉంటుంది. మనకు చదువుకునే పిల్లలు ఏంటి, బొటానికల్ టూర్స్ అని వెళ్తూ ఉంటారు, అంటే స్టడీయింగ్ ఫర్ దట్ ప్లాంట్స్. దే ఆర్ డిఫరింగ్ ఫ్రమ్ పార్క్స్. అంటే ఈ బొటానికల్ గార్డెన్స్ అనేటటువంటివి, అంటే మనకి పార్క్స్ అంటే తెలుసు, పార్క్లో కూడా మొక్కలే ఉంటాయి, అవునా? మొక్కలు పెంచుతారు, జనాలు ఆడుకోవడానికి ఉంటుంది కదా. అంటే పార్క్ లాంటిది, కానీ పార్కుతో కొంచెం డీవియేషన్ చూపించేటటువంటిది. ఫస్ట్ మోడర్న్ బొటానికల్ గార్డెన్, అంటే మనకి బొటానికల్ గార్డెను అనేటటువంటి దాని గురించి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ల్యూకా గిని అనే అతను మనకు మొట్టమొదటిసారిగా ఈ బొటానికల్ గార్డెన్ గురించి ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? పిసా అనేటటువంటి ఏరియా లోపల, అంటే ఇటలీలో ఉంది ఇది. 1543 లోపల ఫస్ట్ టైం ఈ ల్యూకా గిని అనే అతను ఇటలీలోని పీసా అనేటటువంటి ఏరియా లోపల బొటానికల్ గార్డెన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బొటానికల్ గార్డెన్ అంటే ఏమన్నాం? లివ్ ప్లాంట్స్, అంటే లైవ్ ప్లాంట్స్ని, కలెక్షన్ ఆఫ్ లైవ్ ప్లాంట్స్ that can maintain in the particular site. Guinea was a professor of medicine at Bologna. అతను ఒక ప్రొఫెసర్ అనమాట. ఇన్ 1545 2 other universities botanical gardens were developed at Padua and Florence. ఫ్లోరెన్స్ అనేటటువంటి ప్రాంతం లోపల మళ్ళీ తర్వాత 2 బొటానికల్ గార్డెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ పీసాలో ఏర్పాటు చేశారంటే, తర్వాత ఇక్కడ అంటే ఇటలీలోనే. లాటర్ మెనీ బొటానికల్ గార్డెన్స్ డెవలప్డ్ ఆల్ అరౌండ్ ద యూరప్. అంటే యూరప్ చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ బొటానికల్ గార్డెన్స్ అనేటటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఫస్ట్ పునాది వేసింది ఎవరు? ల్యూకా గిని. ఇటలీ లోపల పిసా అనేటటువంటి ఏరియా లోపల వేసాడు. ఆ తర్వాత యూరప్ చుట్టూ కూడా నెంబర్ ఆఫ్ బొటానికల్ గార్డెన్స్ అనేటటువంటివి ఏర్పడడం జరిగింది. ద ప్లాంట్స్ ఇన్ గార్డెన్స్ ఆర్ లేబుల్డ్ అండ్ డేటా టెల్ అస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్లాంట్స్ ఆన్ లోకల్ నేమ్, సైంటిఫిక్ నేమ్, ఫ్యామిలీ, స్పెషల్ ఫీచర్స్, యూజెస్ అండ్ పార్ట్స్ యూజ్డ్ ఎక్సెట్రా. అంటే ఇక్కడ మనకి, అంటే మనం బొటానికల్ గార్డెన్ విజిటింగ్కి వెళ్ళామనుకోండి, మీరు ఎప్పుడైనా వెళ్తే చూడొచ్చు కొన్ని ఏరియా లోపల ఆ మొక్క దగ్గర దాని యొక్క డేటా మొత్తం కంప్లీటెడ్గా ట్యాగ్ చేసి వదిలేస్తారనమాట. అంటే వచ్చిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఆ మొక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అవన్నీ అయ్యే పని కాదు. అందువల్ల వచ్చిన వాళ్ళు చూసుకుని ఆ డేటా నోట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫలానా మొక్క అని చెప్పేసి ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి కూడా, అంటే
ఎడ్యుకేటెడ్ పీపుల్ కాని వాళ్ళకు కూడా ఇది పలానా మొక్క అని చెప్పేసి, అంటే అందరికీ మొక్కల పట్ల అవగాహన ఉండదు కదా, చదువుకుంటారు కానీ ఐడెంటిఫికేషన్ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. అందుకోసం చెప్పేసి ఏం చేస్తారంటే ఆ మొక్క పేరు అంటే లోకల్గా ఏమని పిలుస్తారో ఆ నేమ్ తోటి, అలాగే వరల్డ్ వైడ్గా యూజ్ చేసేటటువంటి సైంటిఫిక్ నేమ్ని, అది ఏ కేటగిరీ అంటే ఏ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మొక్క, అందులో ఏది ఉపయోగపడేటటువంటి భాగము, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, అంటే బాటనీ స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా ఉండేటటువంటి లక్షణాలు ఇవి. అంటే అందులో ఉండేటువంటి మొక్క లక్షణాలు ఏంటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది, అందులో ఏ పార్ట్ ఉపయోగపడుతుంది అనే టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా ఆ ప్లాంట్కి ట్యాగ్ చేసి వదిలేస్తారనమాట. బేసిక్ రిక్వైర్మెంట్స్ నీడెడ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బొటానికల్ గార్డెన్. అంటే బొటానికల్ గార్డెన్ని ఏర్పరచాలంటే మనకు ఉండాల్సినటువంటి బేసిక్ నీడ్స్ ఏం అవసరం అవుతుంది బొటానికల్ గార్డెన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇట్ రిక్వైర్స్ అన్ ఏరియా ఆఫ్ 100 to 175 hectares. అంటే ఒక బొటానికల్ గార్డెన్ని ఏర్పరచాలంటే నియర్ ఆఫ్ అంటే అది లార్జ్ సైజ్, పెద్ద సైజే బొటానికల్ గార్డెన్, చిన్నవి కాదు. 100 నుంచి 175, 100 to 175 hectares ల్యాండ్ అనేటటువంటిది ఉండాలంట. విత్ సాయిల్ అంటే గుడ్ కండిషన్, అంటే గుడ్ సాయిల్ కండిషన్, మొక్క ఎదగడానికి వీలుగా ఉండేటటువంటి కండిషన్స్ ఉండాలన్నమాట. అంటే ఏరియా ఉండాలి కదా అన్నారని చెప్పేసి ఎలాంటి ఏరియా పడితే అలాంటి ఏరియాని యూజ్ చేయకూడదు. అక్కడ ఉండేటటువంటి సాయిల్ మనకి ప్లాంట్ కల్టివేషన్ చేయడానికి వీలుగా ఉండాలి. సాయిల్ టెస్ట్ షుడ్ బి డన్. అంటే మరి ఆ సాయిల్ లోపల మొక్క పెరుగుతుందా లేదా అని చెప్పేసి మనం తెలుసుకోకుండా బొటానికల్ గార్డెన్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాము, చేయలేం కదా. అందుకోసమని సాయిల్ని టెస్ట్ చేయాలన్నమాట. బిఫోర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గార్డెన్, అంటే బొటానికల్ గార్డెన్ పెట్టడానికి ముందు మనం సాయిల్ని టెస్ట్ చేసి అక్కడ చెక్ చేసుకుని ఆ సాయిల్ కరెక్టా కాదా అనేటటువంటిది, అంటే అన్ని రకాల మినరల్స్ ఉన్నాయా లేదా, ఏ మినరల్ డెఫిషియన్సీ ఉంది, ఎట్ ది సేమ్ టైం వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉందా లేదా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అవన్నీ చూసుకుని అప్పుడు బొటానికల్ గార్డెన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. గార్డెన్ని అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండాలి సాయిల్కి, అలాగే నెంబర్ ఆఫ్ మినరల్స్ ఉండాలి, అంటే మినరల్ డెఫిషియన్సీ ఉండకూడదు. అలాగే న్యాచురల్ సోర్స్ ఆఫ్ వాటర్, అంటే మరి మొక్కలకి వాటర్ పట్టాలి కదా, గ్రోప్ అవ్వాలంటే వాటర్ లేకుండా మొక్క పెరగలేదు. అందువల్ల మనకి వాటర్ సోర్స్ అంటే బావులు లేకపోతే పంపింగ్ అంటే పైపుల ద్వారా ఏదో రకంగా వాటర్ సోర్స్ అనేటటువంటిది అక్కడ ఉందా లేదా ఆ సాయిల్ లోపల, ఎక్కడి నుంచో తీసుకొచ్చి వేయడం కాదు. అంటే న్యాచురల్ సోర్స్ ఆఫ్ వాటర్ ఏరియా ఈజ్ ప్రిఫరబుల్, నీరు అవైలబుల్గా ఉన్నటువంటి ఏరియాని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం 10% ఆఫ్ ద ఏరియా షుడ్ బి కవర్డ్ విత్ ద వాటర్ బాడీస్ టు గ్రో ఆక్వాటిక్ ప్లాంట్స్. అంటే నేల మీద పెరిగేటటువంటి మొక్కలనే కాకుండా వాటర్లో పెరిగేటటువంటి మొక్కలను కూడా మనం గార్డెన్లో చూపించాలనుకుంటే అందులో గార్డెన్ లోపల 10% అంటే 90% ల్యాండ్ ప్లాంట్స్ చూసుకుంటే 10% వచ్చి వాటర్ ప్లాంట్స్ కోసం మనం వాటర్ బాడీస్ని ఏర్పరచాలి. అంటే ఒక చెరువులాగా ఒక పాండ్ లాగా తయారు చేసుకుని ఉంచాలన్నమాట. బేస్డ్ ఆన్ అవైలబుల్ ల్యాండ్ ఏరియా, అంటే మనకు ఉన్నటువంటి ఏరియా అవైలబిలిటీని బట్టి మనం డిఫరెంట్ జోన్స్ కింద డివైడ్ చేసుకోవాలన్నమాట ఏరియాని. అందులో కొన్ని టాక్సానమిక్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్, ఎక్స్పెరిమెంటల్ అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసేటటువంటి మొక్కలు ఉంటాయి, అందువల్ల ఎక్స్పెరిమెంట్ జోన్ అని చెప్పేసి సెపరేట్గా, మెడిసినల్ ప్లాంట్స్ డ్రగ్స్ కోసం ఉపయోగపడతాయి కాబట్టి డ్రగ్స్ ప్రిపరేషన్ కోసం, అందుకోసం మెడిసినల్ అని. టాక్సానమిక్ స్టడీస్ అంటే మనకి ఏంటి క్లాసిఫికేషన్ ప్రకారం ఒక ఆర్డర్లో పెంచుతారనమాట. అంటే ఏంటి అకార్డింగ్ టు
మన బెంతమ్ అండ్ హుకర్ క్లాసిఫికేషన్ ఉంటుంది చూసారా, అందులో మనకి సబ్ క్లాస్ చేసినప్పుడు పాలిపెటాలి, గామోపెటాలి, మోనోక్లామిడే అని చెప్పేసి కేటగిరీ ఉంటుంది. పాలిపెటాలి అంటే పెటల్స్ ఫ్రీగా ఉండేటటువంటి కేటగిరీ మొక్కలు ఒక పక్క, మధ్యలో గ్యామోపెటాలి కేటగిరీకి సంబంధించి అంటే పెటల్స్ ఫ్యూజ్ అయి ఉండేటటువంటి కేటగిరీ మొక్కలు, కిందకు వచ్చినప్పటికి మోనోక్లామిడే కేటగిరీ మొక్కలు, ఆ కిందకి వెళ్తే మోనో కాట్లిడన్స్, ఇలాగా ఒక ఆర్డర్లో పెంచుతారన్నమాట. అంటే టాక్సానమీ పర్పస్ కోసం. అంటే ఆ విధంగా డివైడ్ చేసుకోవాలి మనం ఉన్నటువంటి ఏరియాని. అలాగే దాంతోపాటు ఇంకా గ్రీన్ హౌసెస్, గ్లాస్ హౌసెస్, మనకి మొక్కలు పెరగడానికి అంటే ఎప్పుడు ఎండలో పెరిగేటటువంటి కొన్ని మొక్కలు ఉంటాయి, షేడ్లో పెరిగేటటువంటివి ఉంటాయి, అలాగే లైట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే పెరగలిగేవి ఉంటాయి, లైట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా కొన్ని పెరగలిగి ఉంటాయి. అందుబాటు కోసం అని చెప్పేసి గ్రీన్ హౌసెస్, గ్లాస్ హౌసెస్ అనేటటువంటివి, ఫైటోట్రాన్స్ అనేటటువంటివి అవసరమవుతాయి అన్నమాట. అంటే దిస్ ఈజ్ ఆర్ ద నీడెడ్ టు మెయింటైన్ రేర్ అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్. ఎందుకోసం మనకి కన్జర్వేషనే కదా ముఖ్యంగా. దేనికోసం? ఎండేంజర్డ్ స్పీసీస్ కోసమే కన్జర్వేషన్ చేస్తూ ఉన్నాం. అలాంటప్పుడు ఆ ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే పెరిగేటటువంటి ఎన్విరాన్మెంట్ ఫేవరబుల్ కండిషన్స్ దానికి కావాలి కాబట్టి అందుకోసం అని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే దాంతోపాటు మొక్క పెరగడానికి వాటర్ అన్నాము, సాయిల్ అన్నాము, నెక్స్ట్ ఎలా పెంచాలి, ఏ ఆర్డర్లో పెట్టుకోవాలనే దాని గురించి చెప్పాము. నెక్స్ట్ గార్డెన్ మేనేజ్మెంట్ స్టాఫ్ అండ్ ఎక్విప్మెంట్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ గార్డెన్. అంటే సాయిల్ని డిగ్ చేయడానికి, ప్లాంటేషన్ చేయడానికి, గ్రాఫ్టింగ్స్ చేయడానికి, వాటర్ స్ప్రింకిల్ చేయడానికి, ఇలాగ రకరకాల ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ను ఉపయోగించి మరి వర్క్ చేసేయడానికి వర్కర్స్ కావాలి కదా, అలాగే గార్డెన్ మెయింటైన్ చేయడానికి స్టాఫ్ మెంబర్స్ కావాలి. అందుకోసమని అంటే ఎక్విప్మెంట్ని, స్టాఫ్ మెంబర్స్ని మెయింటైన్ చేయాలన్నమాట. అంటే పైన చెప్పిన అన్నిటితో పాటు పర్ఫెక్ట్గా అన్నీ ఉంటేనే మనకి గార్డెన్ ఏర్పాటుని చేయగలుగుతాం అన్నమాట. అది గార్డెన్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి నీడ్స్ అని చెప్పొచ్చు. అంటే బేసిక్ రిక్వైర్మెంట్ నీడ్స్ అని చెప్పేసి ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. అంటే గార్డెన్ ఏర్పాటు చేస్తాం. గార్డెన్ ఏర్పాటు చేసినప్పుడు ఆ గార్డెన్ లోపల మనం అంటే ఏమి గార్డెన్స్ ఉండొచ్చు. అంటే ప్రత్యేకించి ఒకే రకమైన గార్డెన్ పెంచుకోవచ్చు, లేకపోతే వేరు వేరు అన్నీ కలిపి ఒకే గార్డెన్లో పెంచవచ్చు. అంటే ఆర్నమెంటల్ ప్లాంట్స్ అంటే ఇవి జనాలు చూసేసి వెళ్ళిపోవడానికి వీలుగా. టైప్స్ ఆఫ్ బొటానికల్ గార్డెన్స్ లోపల దీస్ గార్డెన్స్ కన్సిస్ట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్ విచ్ ప్రొడ్యూస్ డైవర్స్ అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఆర్ ఫోలియేజెస్ ఆర్ బోత్ టు బ్రింగ్ బ్యూటీ టు ల్యాండ్స్కేప్. అంటే బ్యూటీ టు ల్యాండ్స్కేప్ సెట్టింగ్స్. ద ప్లాంట్స్ లైక్ హైబిస్కస్, ఇగ్జోరా, రోజెస్, టాజిటస్, క్రైసాంతిమం ఇలాగనమాట. అంటే ఏంటి, గార్డెన్ లోపల కొన్ని వేల మొక్కల్ని పెంచుతూ ఉంటాము, రకరకాల ఓన్లీ ఫ్లవర్స్, లేకపోతే ఫోలియేజ్ అంటే వితౌట్ ఫ్లవర్స్, లీఫ్ అనేటటువంటిది, లీఫ్ ఫిల్లోటాక్సీ అనేటటువంటిది ఒక్కొక్క దానిలో ఒక్కోలా ఉంటుంది. జిమ్నోస్పోమ్స్లో కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. అలాగే యూఫోర్బియేసి ఫ్యామిలీ మెంబర్స్లోని ఇలాగ కొన్ని ఫ్యామిలీస్ లోపల మనకి లీఫ్ వేరియేషన్ అనేటటువంటిది కనబడుతూ ఉంటుంది. అంటే ఆ లీవ్స్ యొక్క అరేంజ్మెంట్ వల్ల అందంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే బ్యూటీని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి ఫ్లవర్స్, ఫోలియేజ్ ఉన్నటువంటి మొక్కల్ని మనల్ని అంటే ల్యాండ్ మీద డిఫరెంట్ షేప్స్ లోపల రకరకాలుగా అందంగా డెకరేట్ చేస్తాం అన్నమాట. అలాంటి వాటిని ఆర్నమెంటల్ బొటానికల్ గార్డెన్స్ కింద మెన్షన్ చేస్తాం. ఇందులో అన్నీ కూడా మ్యాక్సిమం ఫ్లోరల్ ప్లాంట్స్ అంటే ఫోలియేజ్ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. ఫ్లోరల్ ప్లాంట్స్ అనేటప్పుడు మనకేంటి రంగురంగులుగా ఉంటాయి. హైబిస్కస్లో కలర్ఫుల్గా ఉంటుంది, రోజెస్, ఇగ్జోరా ప్లాంట్స్, టాజిటస్ ప్లాంట్స్, క్రైసాంతిమం ప్లాంట్స్, ఇలాగ అన్ని ఫ్లవర్ ఈల్డింగ్ తులిప్ ప్లాంట్స్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి డేంజర్ జోన్లో ఉన్నటువంటి వాటిని ఎక్కువగా ప్లాంటేషన్ చేస్తాం. రెండోది ఎక్స్పెరిమెంటల్ బొటానికల్ గార్డెన్స్. అంటే ఇది స్టడీ పర్పస్కి మాత్రమే ఉపయోగపడుతుంది.
పైదైతే ఆర్నమెంటల్ అయితే చూసేసి వెళ్ళిపోతూ ఉంటారు జనాలు అందరూ వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి మొక్కలు కొనుక్కోవడాలు వెళ్ళడాలు లేకపోతే ఇంకేదన్నా చేయొచ్చు. అదే ఎక్స్పెరిమెంటల్ బొటానికల్ గార్డెన్స్లో అయితే దీస్ గార్డెన్స్ యాక్ట్స్ యాజ్ ద మెయిన్ కన్జర్వేషన్ సెంటర్స్. మంచి కన్జర్వేషన్ సెంటర్స్ లాగా పనిచేసేటటువంటివి ఏవైనా ఉన్నాయంటే ఎక్స్పెరిమెంటల్ బొటానికల్ గార్డెన్స్ అన్నమాట. అంటే these gardens are acts as the main conservation centers for endangered and threatened species of plants. BSI experimental garden was established in 1960 at Pune. మన ఇండియా లోపల BSI వాళ్ళు అంటే 1960 లోపల పూణే లోపల ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 1960లో పూణేలో మనకి ఎక్స్పెరిమెంటల్ గార్డెన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఓన్లీ ఎక్స్పెరిమెంట్స్ అంటే స్టడీ పర్పస్ కోసం ఉపయోగపడుతూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మనం డేంజర్ జోన్లో ఉండేటటువంటి ప్లాంట్స్ని అన్నింటినీ కూడా ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థ్రెటెనెడ్ స్పీసీస్ లైక్ వెనిలా ఐస్ క్రీమ్ తింటూ ఉంటాం కదా, అది ఫ్రూటింగ్స్ వెనీలా ఫ్లేవర్ ఇచ్చేటటువంటిది. అలాగే శాంటాలం ఆల్బమ్ మనకేమంటారు చందనం గ్రోయింగ్ హియర్ అంటే మనకి పూణే లోపల ఎక్స్పెరిమెంటల్ గార్డెన్ లోపల ఇవి ఉన్నాయంట. నెక్స్ట్ గార్డెన్స్ లోపల ఇంటర్నేషనల్ గార్డెన్స్, నేషనల్ గార్డెన్స్ అంటే ఇందాక ఏం చెప్పాం, జస్ట్ బ్యూటీ పర్పస్ కోసం ఆర్నమెంటల్ బొటానికల్ గార్డెన్స్ అన్నాము. అలాగే ఎక్స్పెరిమెంట్స్ కోసం అని చెప్పేసి ఎక్స్పెరిమెంటల్ బొటానికల్ గార్డెన్స్ అన్నాము. ఇప్పుడు ఇంటర్నేషనల్ బొటానికల్ గార్డెన్స్ వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి కొన్ని గార్డెన్స్. అంటే ఇవన్నీ కూడా మనకు స్టడీ పర్పస్కి ఉపయోగపడతాయి, కన్జర్వేషన్ చేయడం జరుగుతుంది, రీసెర్చ్ పర్పస్ కోసం ఉపయోగిస్తున్నటువంటివి. మనందరికీ తెలిసిందే. ఫస్ట్ వన్ రాయల్ బొటానికల్ గార్డెన్ క్యూ ఇన్ ఇంగ్లాండ్. అంటే బొటానికల్ గార్డెన్ ఇస్ ద లార్జెస్ట్, చాలా పొడవైనటువంటి బొటానికల్ గార్డెన్ కింద చెప్తూ ఉంటాము. అంటే ఇది ప్రపంచంలోనే చాలా పొడవైనటువంటిది. అంటే బొటానికల్ గార్డెన్ ఇస్ ద లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇట్స్ హెర్బేరియం ఈజ్ ఆల్సో లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. అంటే ఇందులో లివింగ్ ఇన్ కండిషన్లో ఉన్నటువంటి ప్లాంట్స్తో పాటు డ్రైడ్ కండిషన్లో ఉన్నటువంటి ప్లాంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయంట. ఇందులో ఇంచుమించుగా 6 మిలియన్ స్పీసీస్ అంటే స్పెసిమెన్స్ 6 మిలియన్ స్పెసిమెన్స్ ఉన్నాయంట. అలాగే సిఐఏటి అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రాపికల్ అగ్రికల్చర్. అంటే ట్రాపికల్ రీజియన్ లోపల పెరిగేటటువంటి అగ్రికల్చర్ ప్లాంట్స్ని పెంచేటటువంటి ప్రాంతం కొలంబియా లోపల ఉందన్నమాట. ICARDA అంటే ఇకార్డా అంటాము, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్ డ్రై ఏరియాస్. సిరియా లోపల ఉందంట. అంటే లొకేటెడ్ ఎట్ ఎలిపో అండ్ సిరియా. అంటే సిరియా లోపల ఎలిపో అనేటటువంటి ప్రాంతం లోపల ఉంది. ఇదేంటి, డ్రై కండిషన్స్లో పెరిగేటటువంటి, పొడి ప్రాంతాల్లో పెరిగేటటువంటి అగ్రికల్చర్ అంటే పంట మొక్కల గురించి రీసెర్చ్ చేసేటటువంటి ఏరియా. అలాగే ఇక్రిసాట్ మన హైదరాబాద్లో ఉంది. ఇది ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్ రీజియన్స్ ఎట్ పటాన్ చెరువు, హైదరాబాద్ ఇన్ ఇండియా. అంటే ఇది కూడా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి సెమీ ఎరిడ్ ట్రాపికల్ రీజియన్స్లో పెరిగేటటువంటి అంటే ఏ ప్రాంతాన్ని బేస్ చేసుకుని అక్కడ పెరిగేటువంటి పంట మొక్కల కోసం ఏర్పాటు చేసినటువంటివి ఇవన్నీ కూడా. IRRI ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ ఎట్ మనీలా, ఫిలిప్పీన్స్ లోపల ఉందన్నమాట. ఓన్లీ రైస్ రీసెర్చ్ పర్పస్ కోసమే పెట్టినటువంటిది. సైట్స్ అదే సిట్స్ అంటాము. సిట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్.
అంటే ఎండేంజర్డ్ స్పీసీస్ వైల్డ్గా పెరిగేటటువంటి ఫానా అండ్ ఫ్లోరా కోసం ఏర్పాటు చేయబడినటువంటి గార్డెన్ అంటే ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కేటగిరీ బొటానికల్ గార్డెన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నేషనల్ బొటానికల్ గార్డెన్స్, మన ఇండియాలో ఉండేటటువంటి బొటానికల్ గార్డెన్స్. ఇండియన్ బొటానికల్ గార్డెన్ కలకత్తా, అంటే కలకత్తాలో ఉంది. స్పెల్లింగ్ మిస్టేక్ రాశారండి, సిఏ అని రాశారు, కేఏ రాయాలి. కలకత్తా. ఇండియన్ బొటానికల్ గార్డెన్ కలకత్తా లోపల లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ ఇన్ ఇండియా. ఇందాకేమన్నా ఇంటర్నేషనల్గా చూసుకున్నప్పుడు రాయల్ బొటానికల్ గార్డెన్, దట్ ఈస్ ద లార్జెస్ట్ గార్డెన్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ కలకత్తాలో ఉండేటటువంటి ఇండియన్ బొటానికల్ గార్డెన్ అనేటటువంటిది లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ ఇన్ ఇండియా. అది ఆ తేడా అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి హెర్బేరియం కూడా పెద్దది అనమాట. 1 మిలియన్ స్పెసిమెన్స్ ఉన్నాయంట అందులో. ఎన్బిఆర్ఐ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఎన్బిఆర్ఐ అంటే ఇది లక్నోలో ఉంది. దీన్నే మనం నేషనల్ బొటానికల్ గార్డెన్ అని కూడా పిలుస్తామన్నమాట. అలాగే బిఎస్ఐ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ 1890. మన బిఎస్ఐ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే మన ఇండియాలో ఉండేటటువంటి మొక్కల గురించి స్టడీ చేసేటటువంటిది ఇది. అండ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద ప్లాంట్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రైటింగ్ అప్ ఆఫ్ రీజనల్ ఫ్లోరాస్ అండ్ ఆల్సో ప్రిపరేషన్ ఆఫ్ ఫ్లోరా ఆఫ్ ఇండియా. అంటే ఇండియాలో ఉండేటటువంటి ప్రతి ఫ్లోరాకు సంబంధించినటువంటి దీనికి కనెక్టెడ్గా రీజనల్ ఏరియాస్ కూడా ఉన్నాయి. అంటే సౌత్ రీజియన్లో, నార్త్ రీజియన్లో, ఈస్ట్ రీజియన్లో అని చెప్పేసి లొకేషన్స్ ఉంటాయి కదా, అలాగే దీనికి కనెక్టెడ్గా రీజియన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఐఏఆర్ఐ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీన్నే మనం పూసా ఇన్స్టిట్యూట్ అంటాం. ఢిల్లీలో ఉందంటండి. ఇట్ వాజ్ ఇనిషియల్లీ ఎస్టాబ్లిష్డ్ అట్ విలేజ్ పూసా అనేటటువంటి విలేజ్లో ఏర్పాటు చేయడం ద్వారా దీన్ని పూసా అని చెప్పేసి, పూసా ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటాం. దట్ ఈజ్ అప్పుడు బీహార్ లోపల ఉండేది ఆ పూసా విలేజ్ అనేటటువంటిది. పూసా విలేజ్ బీహార్లో ఉంది, ఆ తర్వాత ఢిల్లీకి మార్చబడింది అన్నమాట. ఇది ఇంపీరియల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ ద ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అంటే ఫస్ట్ ఇంపీరియల్ అగ్రికల్చర్ అని పేరుతో ఉండేది. ఇండిపెండెన్స్ అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ ఇంపీరియల్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. తర్వాత ఆ విధంగా పేరు మార్చడం జరిగిందనమాట. అంటే దీనికి ఇప్పుడు ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో చూడండి. ఐఏఆర్ఐ అనే దానికి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నా, పూసా ఇన్స్టిట్యూట్ అన్నా, ఇంపీరియల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నా ఒకటే. అంటే పూసాలో ఎస్టాబ్లిష్ చేయడం వల్ల, అంటే బీహార్లో ఉన్నటువంటి పూసాలో ఎస్టాబ్లిష్ చేయడం వల్ల పూసా ఇన్స్టిట్యూట్ అన్నారు. అంటే బిఫోర్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ ఏమో ఇంపీరియల్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పడం వల్ల ఇంపీరియల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఆ విధంగా పేరు మారిందనమాట. నెక్స్ట్ ఎఫ్ఆర్ఐ అంటే ఇది ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లో ఉందంటండి డెహ్రాడూన్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1906 అండర్ నేమ్ ఇంపీరియల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఐఎఫ్ఆర్ఐ అని చెప్పేసి పేరుగా ఉండేది. అంటే ఇది కూడా బిఫోర్ ఇండిపెండెన్స్ డేకి ముందే ఎస్టాబ్లిష్ చేయబడింది. ఆ తర్వాత పేరు మార్చుకోవడం జరిగింది అన్నమాట. అంటే ఏంటి, బ్రిటిష్ కాలంలో ఇంపీరియల్ అని చెప్పేసి పేరుతో ఉన్నది కాస్త తర్వాత
ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్ డే కాస్త ఫారెస్ట్ ఇంపీరియల్ ఎగిరిపోయింది, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి దాని ఫైనల్గా నేమ్ అలా పెట్టడం జరిగింది. దిస్ ఇన్స్టిట్యూట్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద రీసెర్చర్స్ ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫారెస్ట్ ట్రీ అండ్ ఆల్సో ప్రొవైడ్స్ ట్రైనింగ్ టు ఫారెస్ట్ ఆఫీసర్స్. అంటే మనకు ఫారెస్ట్ లోపల నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ గ్రో అప్ అవుతూ ఉంటాయి, అవునా? అవి వైల్డ్గా గ్రో అప్ అయ్యేటటువంటి ఫారెస్ట్ ప్లాంట్స్. అంటే ఫారెస్ట్లో గ్రో అప్ అయ్యేటటువంటి ప్లాంట్స్ మీద కేర్ తీసుకోవడం కోసం ఎస్టాబ్లిష్ చేయబడినటువంటిది ఇది ఎఫ్ఆర్ఐ అనేటటువంటిది అనమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తే ఫారెస్ట్ లోపల మనకి టేకు, ఎర్రచందనం ఇలాంటిటువంటి మొక్కలు ఎక్కువగా గ్రో అప్ అవుతూ ఉంటాయి కదా, అందువల్ల వాటిని ఎత్తుకుపోయే వాళ్ళు కూడా జనాలు ఎక్కువగా ఉంటారు. అంటే అలాగా తీసుకెళ్ళిపోయి కొన్ని రోజులు పోయాక మనకు ఆ మొక్కలు కనిపించకుండా పోతాయి. అందుకని దానికి సంబంధించినటువంటి ఫారెస్ట్కి సంబంధించినటువంటి ప్లాంట్స్ కోసం మనకి ఎఫ్ఆర్ఐ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేయబడింది అనమాట. అంటే ఇవి నేషనల్ వైడ్గా ఉన్నటువంటి బొటానికల్ గార్డెన్స్ కింద మనం చెప్పుకుంటాం. ఎఫ్ఆర్ఐ, ఐఏఆర్ఐ, బిఎస్ఐ, ఎన్బిఆర్ఐ, అలాగే ఇండియన్ బొటానికల్ గార్డెన్ లేదా నేషనల్, ఇవన్నీ నేషనల్ బొటానికల్ గార్డెన్స్ కింద. ఇంటర్నేషనల్ బొటానికల్ గార్డెన్ కింద రాయల్ బొటానికల్ గార్డెన్, సిఐఏటి, ఇకార్డా, ఇక్రిసాట్, ఐఆర్ఆర్ఐ సిట్స్, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కేటగిరీ బొటానికల్. అంటే టైప్స్ ఆఫ్ బొటానికల్ గార్డెన్స్ లోపల మనం ఇవి చెప్పుకున్నాం. అంటే ఏంటి, బొటానికల్ గార్డెన్స్ మన సిలబస్లో అడిగారు కాబట్టి అంటే XC2కి ఎగ్జాంపుల్ కింద, అంటే వాట్ ఈస్ ద XC2 కన్జర్వేషన్ అని చెప్పేసి అందులో బొటానికల్ గార్డెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్. అంటే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి బొటానికల్ గార్డెన్ ఎక్కడుందంటే ల్యూకా గినీలో పీసా అనేటటువంటి, ల్యూకా గిని అనే అతను పీసా అనేటటువంటి ప్రాంతం లోపల ఇటలీ లోపల ఎస్టాబ్లిష్ చేశారు. అదేంటిది, ద ఫస్ట్ బొటానికల్ గార్డెన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద ల్యూకా గిని ఎట్ పీసా ఇన్ ఇటలీ. ఆ తర్వాత మొత్తం బొటానికల్ గార్డెన్స్ అనేటటువంటి డెవలప్ జరిగినాయి. అంటే వాట్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్, అంటే బొటానికల్ గార్డెన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే 100 to 175 hectares ఏరియా ఉండాలి, దట్ కంటైనింగ్ ద గుడ్ సాయిల్ కండిషన్ ఉండాలి, న్యాచురల్ వాటర్ సోర్స్ ఉండాలి, అట్ ది సేమ్ టైం సాయిల్ని టెస్ట్ చేయాలన్నమాట. టెస్ట్ చేయడం ద్వారా ఏంటి ఉపయోగం అంటే మినరల్ డెఫిషియన్సీ ఉందా అంటే మినరల్ డెఫిషియన్సీ ఉందా లేకపోతే అన్ని మినరల్స్ ఉన్నాయా లేదా అనే విషయం తెలుసుకోవడం కోసం. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా ఉండాలి, లేకపోతే మొక్క గ్రో అప్ అవ్వదు. నెక్స్ట్ మనకి గ్రీన్ హౌసెస్, గ్లాస్ హౌసెస్ అనేటటువంటివి ఉండాలి. ఎందుకంటే రేర్గా పెరిగేటటువంటి, షేడ్లో పెరిగేటటువంటి ఎండేంజర్ ప్లాంట్స్ కోసం అని చెప్పేసి ఇలాగా. అంటే మనకి కేటగిరీ ఆఫ్ ద ప్లాంట్స్ ఉంటాయి, వాటి పర్పస్ కోసం ఇవి అవసరం అవుతుంటాయి. అలాగే మనం పెంచేటటువంటి గార్డెన్ ఏ పర్పస్ కోసం అంటే అన్ని రకాల కలిపి పెంచవచ్చు. అంటే మెడిసినల్ పర్పస్ ఒక ఏరియా లోపల, ఎక్స్పెరిమెంటల్ పర్పస్ ఒక జోన్ కింద, టాక్సానమిక్ జోన్ అని ఒకటి, అలాగే డివైడ్ చేసుకోవాలన్నమాట ల్యాండ్ ఏరియాని. దాంతోపాటు బొటానికల్ గార్డెన్లో వర్కౌట్ చేయడానికి ఎంప్లాయీస్ ఉండాలి, అట్ ది సేమ్ టైం ఎక్విప్మెంట్ ఉండాలి. ఎందుకంటే అన్ని రకాల పనులు చేయడానికి రకరకాల వస్తువులు అవసరం అవుతాయి, థింగ్స్ అవసరం అవుతాయి. అందుకోసం అని చెప్పేసి దాని గురించి రాసి అప్పుడు టైప్స్ ఆఫ్ గార్డెన్స్ అంటే ఎన్ని రకాల గార్డెన్స్, అంటే మనకి ఇంటర్నేషనల్గా ఉన్నవి, నేషనల్ వైడ్గా ఉన్న గార్డెన్స్ గురించి, ఏ పర్పస్ కోసం పెంచుతాం గార్డెన్స్ దానికి సంబంధించి ఇలాగ చెప్పుకోవచ్చు. ఇక గార్డెన్స్లో వెరైటీస్ చెప్పుకోవాలంటే నేషనల్, ఇంటర్నేషనలే కాదు, రీజనల్ గార్డెన్స్ అంటారు. ఒకే ప్రాంతం ఇన్స్టిట్యూషన్ బేస్డ్ గార్డెన్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం, ఇలా కూడా చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ద బొటానికల్ గార్డెన్స్. అంటే XC2 కన్జర్వేషన్లో మీరు రాయాల్సినటువంటి టాపిక్ అన్నమాట. ఇంకా వేరేగా ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ బొటానికల్ గార్డెన్స్ ఇచ్చారు కాబట్టి దీన్ని ఇంత ఇలాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఓన్లీ బొటానికల్ గార్డెన్స్ గురించి. మనకి ఇంతకుముందు అయితే లాస్ట్ సెమిస్టర్ లోపలైతే మీకు ఇది కూడా అవైలబుల్గా ఉంది, XC2 ఇన్సిటు కన్జర్వేషన్ కూడా చెప్పడం జరిగింది అక్కడ కూడా.
కాకపోతే అక్కడ బొటానికల్ గార్డెన్స్ గురించి ఇంతేలాగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అక్కడ బొటానికల్ గార్డెన్స్ చిన్న పార్ట్, జూలాజికల్ పార్క్స్ అని చెప్పేసి, క్రయో ప్రిజర్వేషన్ అని, అలాగే జీన్ బ్యాంక్స్, సీడ్ బ్యాంక్స్ అని వాటన్నిటి గురించి కలిపి చెప్తాం. కానీ ఇక్కడ ఓన్లీ బొటానికల్ గార్డెన్సే మిమ్మల్ని అడిగారు కాబట్టి దాని గురించి ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనమాట XE2 కన్జర్వేషన్ కేటగిరీ లోపల. దిస్ ఈజ్ ద XE2 కన్జర్వేషన్ process. In that we are discussed and XE2 కన్జర్వేషన్ కేటగిరీ లోపల బొటానికల్ గార్డెన్స్ అనే టాపిక్ గురించి మనం ఈ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ పర్పస్. ఆల్రెడీ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది.